హలో అందరికీ వెల్కమ్ టు మహతి టైలరింగ్. ముందుగా నా ఛానల్ని చూసే వాళ్ళందరూ ప్లీజ్ ఇప్పుడైతే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి కంపల్సరీ. అలాగే ఈ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అనమాట, ఇవి పఫ్ హ్యాండ్స్. ఈ వీడియో నేను ఈ బ్లౌజ్ కట్ చేసి చాలా రోజులైందనమాట. ఈ బ్లౌజ్ నాదే. సో ఈ బ్లౌజ్ కటింగ్ కూడా నేను ఫుల్ వీడియో చేసి పెట్టాను, వెళ్ళి చూడండి, నా ఛానల్లో ఉంటుంది. అలాగే ఈ పఫ్ హ్యాండ్స్ లైనింగ్ పీస్ అనేది సైడ్ జాయింట్లు నేను ఇలా అయితే అటాచ్ చేస్తున్నాను. సైడ్కి జాయింట్లు అనేటివి పడ్డాయి కాబట్టి అతుకులు అనేటివి ఇలా 2 సైడ్స్ 4 పీసెస్ అనేటివి అతుకులు అనేటివి కట్ చేసి ఇలా ఒక్కసారి స్టిచ్ చేశాక వదిలేయద్దనమాట. దానిపై నుంచి కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. సో కొత్తగా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూడండి. హ్యాండ్స్ అనేటివి అందరూ హ్యాండ్స్ ముందు కట్ చేసేటప్పుడు ఫ్రంట్ డౌన్, చంక డౌన్ అంటారు కదా, ఫ్రంట్లో ఆ చంక లోతు అనేది ముందే కట్ చేస్తారు. సో నేనైతే ముందే కట్ చేయను అనమాట. లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత మాత్రమే నేను 2 హ్యాండ్స్ మంచిగా నీట్గా కట్ చేసుకొని చివరలు సరిగ్గా సెట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ చంక డౌన్ అనేది కట్ చేస్తానన్నమాట. సో నాకైతే మిషన్ కొద్దిగా ప్రాబ్లం ఇస్తుంది, ఊరికే నీడిల్ దారము తెగిపోతూ ఉందన్నమాట. నేను ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కొద్దిగా అయ్యాక సెట్ చేసుకున్నాను, మళ్ళీ సెట్ అయిపోయిందనమాట. సో చూడండి, దారం ఇలా ఊరికే ఊడిపోతే మనకు స్టిచ్చింగ్ మీద ఇంట్రెస్ట్ కూడా పోతుంది, అసలు కుట్టాలని కూడా అనిపించదు. సో చాలా రోజుల నుంచి మిషన్ అనేది బయటకు తీసి నీట్గా చేయలేదు. సో అలా చేస్తే మళ్ళీ సెట్ అయిపోతుంది. సో చూడండి, ఇలా ఎక్స్ట్రా పార్ట్ పైకి వచ్చింది, ఇలా కట్ చేస్తున్నాను నీట్గా. సో దీంట్లో బ్లౌజ్ పీస్ చూడండి, హ్యాండ్ ఎంత డిజైన్గా వచ్చిందో. సో ఇదే డిజైన్ ఇంతే వచ్చిందనమాట. సో హ్యాండ్ ఎక్కువ వచ్చింది కాబట్టి మనకు ఇంకొక సైడ్ బార్డర్లో ఈ క్లాత్ అనేది వచ్చిందనమాట. పైన నేను పఫ్ తీసాను చూడండి, ఆ పఫ్ తీయగా మిగిలిన క్లాతే ఈ సైడ్ జాయింట్లు అనమాట. మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పింది. ఈ బ్లౌజ్ కటింగ్ ఒకసారి మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో హ్యాండ్స్కి కూడా సైడ్ జాయింట్లు అనేటివి ఇలా అయితే అతుకులు నేను వేసేస్తున్నాను. సో మనము ఇలా వర్క్ వచ్చినప్పుడు మనకు ఇవన్నీ పూసలు అలా ఉంటాయి కదా, మనం మిషన్ అనేది మెల్లగా రన్ చేసుకోవాలన్నమాట. స్పీడ్గా రన్ చేస్తే మనకు దారం ఊడిపోవడము, నీడిల్ తెగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇలా వర్క్ వచ్చినప్పుడు నీట్గా మెల్లగా మనము స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. సో బ్లౌజ్ పీస్లో కూడా సైడ్ జాయింట్లు అనేటివి అతుకులు అనేటివి పెట్టేస్తున్నాను చూడండి. 2 సైడ్స్ అతుకులు అనేటివి ఇలా అయితే ఒకసారి స్టిచ్ చేశాక మళ్ళీ రివర్స్ తీసుకొని దాని పైన నుంచి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలన్నమాట. సో కిందికి స్కాలప్ డిజైన్ వచ్చింది కదా, ఈ హ్యాండ్స్కి మనం లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు ఈ స్కాలప్ డిజైన్ లోపలికి వెళ్ళిపోకుండా లైనింగ్ పీస్ ఎలా అటాచ్ చేయాలి అనేది నేను చూపిస్తాను చూడండి. సో లైనింగ్ పీస్ మనము ఎప్పుడైనా ఒక బ్లౌజ్ ఉన్నప్పుడు బార్డర్ ఏది లేకున్నా, చిన్న బార్డర్ ఉన్నా కానీ కొద్దిగా 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది, ఏం కాదనుకొని మనం అది ఇట్లా సీదలా పెట్టేసి రివర్స్ చేసి కుట్టేస్తాం. కానీ ఇది అలా కాదు కదా, కిందికి ఉన్న స్కాలప్ డిజైన్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఇది ఎలా కుట్టాలంటే, ఇప్పుడు మనం రివర్స్ పెట్టి ఇలా కుట్టామనుకో 1/2 ఇంచ్, మనం ఫ్రంట్ తీసుకుంటే స్కాలప్ డిజైన్ మొత్తం వెళ్ళిపోతుంది. సో దీన్ని సీదాలానే రివర్స్గానే పెట్టేసుకొని మన లైనింగ్ పీస్ని ఒక పాదం మందం మలిచేసుకొని ఈ స్కాలప్ డిజైన్ చివరలా పడేటట్టు స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఒక పాదం మందము 1/2 ఇంచ్ కంటే తక్కువ అనమాట. మీరు క్లాత్ ఉంటే 1/2 ఇంచ్ కూడా లోపలికి మలిచేసుకోవచ్చు. కరెక్ట్ స్కాలప్ డిజైన్ ఎండింగ్ పాయింట్ మూల ఉంది చూడండి, కార్నర్ లోతుల్లోకి వెళ్ళిపోయింది చూడండి, ఆ ప్లేస్ వరకు ఈ లైనింగ్ పీస్ అనేది మలిచేసి చివరల కుట్టు పడే విధంగా స్టిచ్ అయితే వేస్తున్నాను. చూస్తున్నారు కదా ఎంత బాగా వేసేసాను. సో ఇలా వేసిన తర్వాత లైనింగ్ పీస్ చుట్టూరా అటాచ్ అయితే చేస్తున్నాను. సో మొత్తం చెమ్కీలు ఉన్నాయి కదా, ఈ చెమ్కీల వల్ల నేను బ్లౌజ్ అనేది స్లోగా కుట్టాల్సి వస్తుంది. పాదం అనేది పైకి కిందికి చేసుకుంటూ
స్లోగా కుట్టాల్సి వస్తుంది. మనము స్పీడ్ చేసామంటే ఈ చెమ్కీలు మొత్తం నీడిల్ని డిస్టర్బ్ చేసేసి కుట్టును కూడా సరిగ్గా రాకుండా చేసేస్తాయన్నమాట. సో చూడండి, ఇలా లైనింగ్ పీస్, బ్లౌజ్ పీస్ అటాచ్ చేసేసాక హ్యాండ్కి ఈ ఎక్స్ట్రా పార్ట్ అంతా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఇంకొక హ్యాండ్ కూడా చూపిస్తాను చూడండి. మీరు ఎప్పుడన్నా హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ చేసేసారో హ్యాండ్స్ ఇలా వర్క్ వచ్చినప్పుడు ఇలా చేయాలనే డౌట్ ఉంటే ఈ వీడియో చూస్తే మీకు సరిపోతుంది. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను అనమాట. చూడండి, ఇలా కింద స్కాలప్ డిజైన్ అనేది మాత్రం ఎక్కడికి లోపలికి వెళ్ళిపోకుండా లైనింగ్ పీస్ ఎలా అటాచ్ చేయాలనేది చూపిస్తున్నాను ఇంకోసారి. సో చూడండి, ఇంత కొంచెం హాఫ్ ఇంచ్ కంటే కొద్దిగా తక్కువ ఇలా లోపలికి మలిచేసి కరెక్ట్ ఆ స్కాలప్ డిజైన్ కార్నర్ లోపలికి వెళ్ళిపోతుంది చూడండి. ఆ ప్లేస్కి టచ్ అవుతూ నీట్గా లైనింగ్ పీస్ అయితే అటాచ్ చేస్తున్నాను. నేను 2 హ్యాండ్స్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రంట్లో చంక డౌన్ అనేది తీస్తానన్నమాట. ఈ దానికే అని కాదు, ఏ బ్లౌజ్ అయినా సరే, ఏ డ్రెస్ అయినా సరే ఖచ్చితంగా నేను హ్యాండ్స్ 2 లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాతే నేను 2 కలిపి చంక డౌన్ అనేది తీస్తానన్నమాట. సో చూడండి, చాలా నీట్గా మనకు ముడతలు అనేటివి రాకుండా ఇది వెనకకు ఈ చెమ్కీల వర్క్ బ్లౌజ్ అనేది కొంచెం కూడా వదులుగా ఉండట్లేదు కదా. సో మంచిగా స్టిఫ్గా ఉందని నేను పిన్నులు అయితే పెట్టడం లేదండి. సో బాగా లూజ్గా ఉన్న బ్లౌజ్ పీస్ అయితే ఈ లైనింగ్ పీస్ అటాచ్ చేసేటప్పుడు బుగ్గలుగా రాకుండా ఉండడానికి పిన్ అనేది పెడతాను. మన క్లాత్ని బట్టి మనము జరగకుండా ఉండడానికి, నీట్గా రావడానికి పిన్స్ అనేటివి వాడతాను నేను. సో కొత్తగా నేర్చుకునే వాళ్ళు కూడా పిన్స్ పెట్టి బ్లౌజ్ పీస్ అటాచ్ చేయండి. సో చూడండి, 2 హ్యాండ్స్ రెడీ అయిపోయాక ఇలా ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకోవాలన్నమాట. 2 ఒకే సైడ్ మలిపేసుకోవద్దు. ఇప్పుడు ఇది ఇలా ఉంది, వెనుకది కూడా ఇలా ఉండకూడదు, ఇలా పెట్టుకోవాలన్నమాట. 2 ఒకదానికొకటి రివర్స్గా పెట్టుకొని ఇలా ఫోల్డ్ చేసి చివరలు మొత్తం కార్నర్లు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకోవాలి. ఏదన్నా ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా నీట్గా కార్నర్స్ అనేటివి నీట్గా ఒకే విధంగా 4 మడతలు మలిపాం కదా, అవన్నీ ఒకే విధంగా ఉండేటట్టు ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కట్ ఇచ్చేసాను చూడండి. షోల్డర్ ప్లేస్లో కట్ ఇచ్చేసి ఇప్పుడు చంక డౌన్ అనేది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్తో చంక డౌన్ అనేది కట్ చేశాను. సో మీరు కూడా ఇలాగే కట్ చేయండి. పొరపాటున బ్యాక్ సైడ్ది కట్ చేసుకోవద్దు, 2 పీసులు కట్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.